నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామన్న టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటన పట్ల ఆ పార్టీ మహిళా నేతలు హర్షం. పార్లమెంట్ చట్టంతో సంబంధం లేకుండా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్నది తమ టీడీపీ పార్టీ నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడిన ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి. మెగా డిఎస్సీపై వైసీపీ నేతలు విష ప్రచారం. 5 ఏళ్ల పాలనలో ఒక డిఎస్సీ కూడా నిర్వహించలేని వైసీపీకి డిఎస్సీపై మాట్లాడే హక్కు లేదని మండిపడ్డ ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖర్. ఇక డీటెయిల్స్ చూస్తే, మెగా డిఎస్సీ విషయంలో వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి డిఎస్సీపై మాట్లాడే హక్కు లేదన్నారు. 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఒక డిఎస్సీ కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. ఉపాధ్యాయులను అవమానించిన వైసీపీ నేతలు ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల్లో అపోహలు, అలజడి సృష్టించడానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సీ పోస్ట్ ఇచ్చిన జాడే లేదు. జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులకు, యువతని మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. టీచర్లు తమ హక్కుల కోసం ధర్నా చేస్తే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు, లాఠీ చార్జీలు చేశారని, అంతేకాక టీచర్లను బ్రాందీ షాప్ దగ్గర డ్యూటీలకు వేశారని తెలిపారు. తమ కూటమి పార్టీ డిఎస్సీ ఎక్కువ పోస్టులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం 2025లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా పెట్టిన మెగా డిఎస్సిని అత్యంత పారదర్శకంగా మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో ఎక్కడ అవినీతి లేకుండా మరి 16,000 పైచిలుకు పోస్టులు ఇచ్చిన మాట ప్రకారం 150 రోజుల గడువులోనే అన్ని అడ్డంకుల్ని అధిగమించి, కోర్టు కేసుల నుంచి, అన్ని ప్రతిపక్షం పెడుతున్న ఇబ్బందుల నుంచి అన్ని అడ్డంకుల్ని అధిగమించి అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సి ఇది. దీని మీద వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కేడర్లో చేస్తున్న దుష్ప్రచారాన్ని మరి చాలా దురదృష్టకరం. దొంగపడిన మరి 6 నెలలకి కుక్క మురిగిందన్నట్టు మెగా డిఎస్సి జరిగి సంవత్సరం కాలం అవుతుంది. ఆల్రెడీ పోస్టులు ఇవ్వటం, వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి మరి పొజిషన్లోకి వెళ్ళి వాళ్ళ టీచర్స్గా మరి క్లాసులు నిర్వహించిన తరుణంలో వారి ఎవరైతే ఈ మెగా డిఎస్సిలో అర్హత సాధించి మరి ఉద్యోగులుగా ఈరోజు టీచర్స్గా బాధ్యతలు ఉన్నారో వాళ్ళ మనోభావాలకు కానీ వాళ్ళ కుటుంబంలోని ఒక అలజడి సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ నాటకం ఇది. ఎందుకంటే మెగా డిఎస్సి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు మొదటిసారిగా. ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఒక టీచర్ పోస్ట్ కానీ ఒక డిఎస్సి కానీ ప్రకటించలేని జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల గురించి, టీచర్స్ గురించి, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక అర్హత
లేదని సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టిందో, అలాగే వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఆర్థిక బకాయిలను కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బాధ్యతగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి అవన్నీ పక్కన పెట్టి ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మరి ఆత్మధైర్యాన్ని నింపడానికి మరి ఒక్కొక్కటి చేసుకొని వచ్చే కార్యక్రమం. ముఖ్యంగా టీచర్స్ గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ హక్కుల గురించి పోరాడితే కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర, అదేవిధంగా కోవిడ్ టైంలో మరి బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టిన పరిస్థితి, అంత నీచ సంస్కృతి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు టీచర్స్ గురించి కానీ, అదేవిధంగా లోకేష్ గారు నిర్వహిస్తున్న విద్యాశాఖ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత కానీ హక్కు కానీ లేదని సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరి 2018లో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 మరి పరీక్షలు నిర్వహించటం మరి మీ అందరికీ తెలిసిన విషయమే. దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సుమారు 160 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు మరి ప్రిలిమ్స్లో కానీ అదేవిధంగా మెయిన్స్లో కానీ మరి ఎంత అవకతవకలు జరిగినాయో మీ అందరికీ తెలుసు. ఈరోజు కోర్టు జోక్యంతో 160 మంది గ్రూప్ 1 ఉద్యోగులను కూడా మరి వాళ్ళ బాధ్యతలను తప్పించి మరి లూఫ్లో పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మరి వాళ్ళ కుటుంబాలను కానీ వారిలో కానీ మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మరి అనాలోచితంగా బాధ్యత లేని విధంగా మరి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల విధానం కూడా మరి ఈరోజు మనం ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, వైసీపీ నాయకులకు కూడా, ఎంత పారదర్శకంగా మరి డిఎస్సిని నిర్వహిస్తే ఎక్కడా కూడా అవినీతి లేకుండా అర్హులైన అభ్యర్థులందరికీ కూడా మరి సెలక్షన్ అయిన తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టి మరి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించింది. ఉద్యోగాల నియామకాలు కూడా జరగడం జరిగింది. ఆ రోజు ఏదన్నా జరిగితే ఆ రోజు మాట్లాడవలసింది పోయి మరి ఈరోజు ప్రజల్ని మరి ఏదైతే ఈ ఉద్యోగాల్లో మరి ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేస్తున్న వారిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా అగౌరవపరిచే విధంగా మరి ఈ విధమైన చర్యలు తీసుకోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసిన అవినీతి కానీ, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి కానీ ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలే కాదు ఇప్పటికీ మర్చిపోరు. లక్షల కోట్లు దోచుకుని హత్యా రాజకీయాలు చేసి ఈరోజు మరి ఇంత మంచి కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్నే ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వం మీద ఏ విధమైన మాట్లాడే నైతిక అర్హత లేదని తెలియజేస్తూ, మరి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే నీ మీద ప్రజలు ఆల్రెడీ 11 సీట్లకే పరిమితం చేశారు. భవిష్యత్తులో ఇదే పందా కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో ఈ గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని సందర్భంగా తెలియజేస్తూ మీకు హెచ్చరికగా చెప్పడం జరుగుతుంది.